హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఏంది ఏం చూపికిన సూపరుంది అనుకుంటున్నారా? అదే అండి మసాలా పొటాటో రైస్ చేశాను. మనం ఎప్పుడు కర్రీ, తాలింపు, ఫ్రై చేస్తూ ఉంటాం గదా! కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందని చెప్పి మసాలా పొటాటో రైస్ చేశాను. ఇప్పుడొచ్చి పొటాటో ఒక 2 తీసుకున్నాను. దాంట్లోకి ఏమేమి కావాలో చూసేసేయండి. ధనియాలు, జీలకర్ర, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులైనా ఏసుకోవచ్చు మన ఇష్టం అది. మిరియాలు, కొంచెం కరివేపాకు, కొంచెం చెక్క, లవంగా ఇవి తీసుకున్నాను. ఫస్ట్ పొటాటో కట్ చేసుకోవాలి. ఒక్కొక్కరు ఒకలాగా చేస్తారు పొటాటో రైసు. నేనైతే ఇలా చేశాను. చిన్న సైజు కట్ చేసుకున్నాను. మరి అంత పెద్దయి లేకుంటే చిన్నయి లేకుండా మీడియం సైజ్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు వాటర్‌లో ఏసేసుకొని అది కలర్ చేంజ్ కాకుండా వాటర్‌లో ఏసేసుకున్నాను. ఇంతకుముందు మీకు చూపిచ్చాను గదా! అయి ఫ్రై చేసి పెట్టేసుకోవాలి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ లైక్ చేయండి. మర్చిపోవద్దండి. లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫ్రై చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడొచ్చి నువ్వులు, కరివేపాకు 2 ఏసుకున్నాను. అయి గూడా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పెన్నం పెట్టేసుకొని ఆయిల్ తీసుకున్నాను. సో, చిన్న కప్‌తో ఆయిల్ తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ పొటాటో ఉన్నాయి గదా! వాటర్ లేకుండా తీసేసుకోవాలి. అవి కూడా దాంట్లో ఏసేసుకుంటాను. ఫ్రై చేసుకోవాలి పొటాటో ఫస్టు. ఒక పక్క ఈ పొటాటో ఫ్రై అవుతా ఉంటాయి. ఈ మిక్సీలో ఏసేసుకుందాం. మరి అంత మెత్తగా లేకుండా కొంచెం రవ్వగా చేసుకుంటే సరిపోతాది. కొంచెం చింతపండేసాను. చింతపండేస్తే కొంచెం రుచిగా ఉంటుందని జెప్పేసి చింతపండేస్తాను కొంచెము. సరే చింతపండు గూడా కనిపించలేదు చూడండి. అది గూడా పొడైపోయింది. ఇప్పుడు కప్‌లోకి తీసేసుకుంటున్నాను. ప్లీజ్ అండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ లైక్ చేయండి. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళకి, మన ఫాలోవర్స్ అందరికి. కప్‌లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు పొటాటో ఫ్రై అయిపోయిందని చూద్దాం. సరే గెంటితో అట్లంటే ఉడికిపోయింది చూడండి పొటాటో. మెత్తగా చేస్తే మళ్ళీ అన్నంలో కలిసిపోతే బావుండదు. కొంచెం అది బాగా చిలిపేసుకొని ఉడికిపోయినాయి చూడండి. గెంటితో అట్లంటేనే ఉడికిపోయినాయి పొటాటో. ఈ పక్కకు తీసేసుకుందాం. ఎక్కువ ఉడకనిస్తే పేస్ట్ అయిపోతది అన్నంలో కలిసిపోతాది. మనం తినేటప్పుడు కొంచెం అట్లుంటే పొటాటో పంటికి తగిలేటప్పుడు తినేటప్పుడు బావుంటుందని చెప్పేసి నేను అలా చేస్తున్నాను. ఇప్పుడొచ్చి కొంచెం శనగ బేడలు, ఉద్ది బేడలు తీసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయిపోయినాక ఆవాలు ఇవి కూడా తీసుకున్నా. ఆనియన్స్ ఒక 2 కట్ చేసి పెట్టేసుకొని సన్నగా అయి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి 3 తీసుకొని పొడవుగా అట్లా కట్ చేసి పెట్టేసుకున్నాను పచ్చిమిర్చి గూడా. కరివేపాకు, పచ్చిమిర్చి ఏసేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిపోయినాక పసుపు తీసేసుకున్నాను కొంచెం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను. ఇప్పుడు పొటాటో వేసుకుంటున్నాను. 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టలేదు. సిమ్‌లోనే పెట్టాను. ఒక స్పూను సాల్టు. 2 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఫస్టు. ఇప్పుడు మీకు ఇంతకు ముందు చూపించాను గదా! పొడి అది గూడా ఏసేసుకోవాలి. ఇది గూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు దీనికి గూడా. మనకి ఎక్కువ టైం గూడా పట్టదు. 10 నిమిషాల్లోనే రెడీ అయిపోతాది. పిల్లలకి లంచ్ క్యారీ కట్టియాలన్నా తొందరగా అయిపోతుంది. 10 నిమిషాల్లో రెడీ జేసుకోవచ్చు. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినాక రైస్ తీసుకుంటున్నాను. బాగా కలిదిప్పేసుకోవాలి మొత్తం.
సో, ఇప్పుడప్పుడు ఇలా చేసి పెడితే పిల్లలు గూడా ఇష్టంగా తింటారు గదా! మొత్తం కలిపేసుకున్నాను. ఎలా ఉంది పొటాటో రైస్? బావుందా? ప్లీజ్ అండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ లైక్ చేయండి. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.